వ్యక్తి ఏం చెప్పాడు, మేము కౌంటర్ వేసాం, కరెక్టే, మేము చెప్పినవన్నీ ఒప్పుకున్నాం, ఇది ఇలా చేయడం తప్పు కదా, రామోజీరావు అలా చేయొచ్చా అని ఇస్తే, ఎవడండి రామోజీరావుకి మా కంపెనీకి సంబంధం ఏంటి అసలు? ఎవడో రామోజీరావు ఏదో చేశాడని చెప్పి నువ్వు ఆ మార్గదర్శి మీదకి వస్తావా? మార్గదర్శి పేరుతో ఎవడెవడో ఏవో చేసుకుంటూ ఉంటాడు అని ఇప్పుడు పెట్టేసాడు. అదే రాజాజీ మొన్న జగన్మోహన్ రెడ్డి కేసు పెడితే ఆ మార్గదర్శి చిట్ ఫండ్స్ తరఫున రామోజీరావు గారి కోసం, ఆయన కోడల కోసం హైకోర్టు తెలంగాణలో వేసి స్టే తెచ్చుకున్నారు. మళ్ళీ ఆయనే వేశాడు రాజాజీ, మా చైర్మన్ గారిని, మా ఇది ఎవరో ఆవిడ పేరు ఏమంటారు దాన్ని, మేనేజింగ్ డైరెక్టర్ గారిని వాళ్ళని వేధిస్తున్నారు అని దాని మీద అది వేసింది రాజాజీ. రామోజీరావు ఎవడు, ఆయనకి మాకు ఏంటి సంబంధం అని వేసింది అదే రాజాజీ. దీన్ని పెర్జరీ అంటారు. ఈ పెర్జరీ తేయడానికి మనకి ఎంత డిలే అవుతుందంటే, ఇప్పుడు చూడండి, రామోజీరావు గారికి సరిగ్గా 70 ఏళ్ళు ఉన్నప్పుడు ఈ కేసు స్టార్ట్ అయింది. ఆయన చనిపోయాడు. చనిపోయాక ఈ ఆర్డర్ ఈ రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు వేశారు. సరిగ్గా నాకు ఇప్పుడు 70 ఏళ్ళు వచ్చాయి, 70 నిండే. అంటే ఇది ఎప్పుడు చెప్తుందంటో అలా అని వదిలేస్తే ఈ కాకినాడలో జరిగినట్టు జరుగుతుంటాయి. రామోజీరావు గారు ద్రోహం చేయకపోవచ్చు, ఆయన ఏం చేయనప్పుడు నన్ను ఎందుకు చేస్తారు? మన ఆదిరెడ్డి అప్పారావు గారిని వాళ్ళ అబ్బాయిని తీసుకెళ్ళి జైల్లో పెట్టారు. అప్పుడు నేను ఏం చెప్పాను, ఏమడిగాను? సేమ్ రామోజీరావు గారు ఏ నేరం చేశాడో అదే నేరం వీళ్ళు చేశారు. వీళ్ళు ఎవరికైనా డబ్బు కొట్టారా? వీళ్ళ మీద ఎవరైనా కంప్లైంట్ ఇచ్చాడా? వీళ్ళు చిట్ ఫండ్ కంపెనీ నన్ను మోసం చేశారని ఎవరైనా చెప్పారా? వైలేషన్ ఆఫ్ లా. వీళ్ళని తీసుకెళ్ళి సెంట్రల్ జైల్లో పెట్టారు. రామోజీరావు గారిని మాత్రం గౌరవంగా ఆయన పడుకుని చుట్టూ కూర్చుని మాట్లాడారు. ఎందుకంటే ఆయన అంటే వెళ్ళే పోలీసులకు కూడా భయంగా ఉంటుంది, రేపు గవర్నమెంట్ మారాక మమ్మల్ని అక్కడ వేస్తారు. ఆల్రెడీ రామోజీరావు గారి కేసులో వాళ్ళందరినీ వేస్తున్నారు. ఆ కేసులో ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన వాళ్ళని వీళ్ళందరినీ వేస్తున్నారు. సో ఆ భయం ఉంటుంది. ఎంటైర్ ఈ గవర్నమెంట్స్లో, అన్ని గవర్నమెంట్లో కూడా ఆయన అత్యంత బలీయమైనటువంటి శక్తిగా మారిపోయాడు. ఆయన వైపు కన్నెత్తి చూస్తే మనం ప్రమాదంలో పడిపోతాం రా అన్నంత బలీయమైనటువంటి శక్తిగా మారిపోయాడు. కానీ మీరు ప్రెస్, మీకు తెలుసు, ఇలాంటివి ఎన్నో చూస్తూ ఉంటాం. చాలా చాలా గొప్పవాడు అనుకున్నవాడు తక్కువని డౌన్ఫాల్ అయిపోవటం. ఇగో ఈవేళ ఏదో వచ్చింది, ఏదో బ్యాంకు ఇందులో తిరుగుతుంది వాట్సాప్లో, ఏదో టాప్ బ్యాంకు అమెరికన్ వాడు స్పెషల్ దీంట్లో షిప్లో సముద్రంలో వెళ్తుంటే చచ్చిపెట్టాడు. వాడిని కాపాడడానికి ఉన్నటువంటి బ్యాచ్ అంతా మిగతా వాళ్ళని కాపాడగలిగారు. కానీ అసలు వాడిని ఏంటి, ఎవడో పేరు. సో ఇదంతా కూడా ఒక టైం నడుస్తుంది, ఒక టైం నడవదని. మార్గాన్ స్టాన్లీ వరల్డ్లో టాప్ అది. అంటే నేను దీన్ని కంపేర్ చేయట్లే. ఆ టైం చూడండి. పోనీ ఎవడో మిగలలేదండి, మొత్తం పోయారు, ఎవడో చనిపోయాడంటే 15 మందిని కాపాడారట. ఫస్ట్ ఎవరిని కాపాడాలి? వాళ్ళ బాస్ అక్కడ మొత్తం అసలు వాళ్ళందరినీ హైర్ చేసిన వాడిని అతను కాపాడలేకపోయారు. ప్రయత్నించే ఉంటారు కానీ కాపాడలేకపోయారు. ఇలాంటివి మన చరిత్రలో ఏంటంటే ఆ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా కొన్ని ఒప్పుకుంటే మెగ్నానమస్గా ఉంటుంది. నిజమంటే చేశానేమో, తప్పు చేశాను, ఓకే, నేను ఎవరిని చీట్ చేయలేదు కదా, నాకేం మెన్సీరియా లేదు కదా, అసలు ఆ మాట అంటారు, మేము చేసిందే రైటు, లా తప్పు, ఈ దేశం చేస్తున్న యాక్ట్లు తప్పు, మేము చేసేది రైటు అని. నా మీద డెఫమేషన్ కూడా ఎందుకు వేశారంటే వాళ్ళు ఏదో నా మీద కక్షను కాదు, ఇంకెవడో నోరెత్తుకున్నాను. ఆ టైంలో అరుణ్ కుమార్ మీదే వేశారు ఎంపీ. అప్పుడు నేను ఎప్పుడు వేశారు? 2008లో వేశారు. నేను 2007లో అంటే సంవత్సరం అయితే అది కాలదోషం పట్టేస్తుంది డ్యామేజెస్కి. కరెక్ట్గా అదే రోజు 7/10/2007 నాడు నేను ప్రెస్ మీట్ పెట్టాను. 7/10/2008 నాడు వాళ్ళు కోర్టులో ఫైల్ చేశారు. లిమిటేషన్ వర్తించుకున్నాను. చేసి 52,426 రూపాయలు స్టాంప్ డ్యూటీ కట్టారు. 50 లక్షల రూపాయలు డ్యామేజెస్ ఇవ్వాలని చెప్పి వేశారు. ఇప్పుడు ఆ కేసులోంచి నేను బయటపడాలంటే వాళ్ళు చెప్పినవన్నీ తప్పని నిరూపించాలిగా. వాళ్ళు చేసినవన్నీ తప్పని నిరూపించాలంటే చిట్ ఫండ్ కంపెనీ మీదకి వెళ్ళి దాన్ని అవన్నీ లాగి బయటికి తీసుకుపోతే ఎలా చేయగలను? అందుకని ఇంకా నాకు మళ్ళీ ఇదో పని ఇంక స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు కొంచెం ఆన్లైన్ వచ్చేసాయి కాబట్టి నేను ఇంట్లో కూర్చుని కంప్యూటర్ పెట్టుకుని, నాకు అంత కంప్యూటర్ నాలెడ్జ్ లేదు, పక్కనే ఉన్నవాడిని కూర్చోబెట్టుకుని రే బాబా అది ఎత్తుకు ఇది ఎత్తుకొని అలా 2-3 సార్లు ఎత్తుకేటప్పుడు నాకు కూడా వచ్చేస్తాను. వచ్చి కొంచెం ఆ రకంగా కంప్యూటర్ నాలెడ్జ్ పెంచుకోగలిగాను. తర్వాత ఏం చేస్తున్నారంటే అలా కాదు, తర్వాత ఏం చేస్తున్నారంటే ఇప్పుడు నేను మొన్న ప్రెస్ మీట్లో కూడా చెప్పాను, ఇప్పుడు డిపాజిట్గా తీసుకోవట్లేదు. ఎలా తీసుకుంటారంటే, నువ్వు ఒక ₹1,00,000 చీటీలో చేరావు, చేరితే 20 నెలలు అంటే నెలకు 5,000 కడుతున్నావు.
9వ నెలలోనో 10వ నెలలోనో నువ్వు పాడేసుకున్నావు. అది పాడేసుకుంటే నీకు ₹1,00,000 ఇచ్చేయాలి. తెలుసుగా చీటీలు ఎలా నడిస్తే మీకు అందరికీ తెలుసుగా. ఇచ్చి ఆ తర్వాత నెలలో తీసుకుంటారు, డివిడెండ్ మినాయించుకుంటుంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే నువ్వు 9వ నెలలో పాడావు, ₹1,00,000 నీకు ఎవరు. నువ్వు అలాగేదండి ఇలాగేదని పెద్ద గొడవ చేసావు అనుకో, నేను దీనికోసమే కదా పెట్టాను, మా అబ్బాయిని కాలేజీలో చేర్పించానంటే కాలేజీ ఫీజు ఎంత, అది ఎంత అని అడిగి, సరే నీకు ఇదిగో నీ 45,000 వస్తాయి కదా, నీ 45,000 తీసేసుకో నువ్వు కట్టింది. మిగతా డబ్బు 55,000 ఫ్యూచర్లో కట్టబోయేటువంటి ఇన్స్టాల్మెంట్ల నిమిత్తం వాళ్ళ దగ్గరే ఉంచుకున్నాడు. ఫ్యూచర్ ఇన్స్టాల్మెంట్స్ డిపాజిట్ అని ఒకటి పెట్టారు. పెట్టి దాంట్లో తీసుకుంటారు. తీసుకుని ఎక్కువగా రామోజీరావు గారి దగ్గర ఏంటంటే చీటీ పాడుకుని వ్యాపారం చేసుకుందాం, చీటీ పాడుకుని పెళ్లి చేసుకుందాం, ఇలాంటి వాళ్ళు ఎవరు ఉండరు, చాలా తక్కువ. ఈ చీటీలు జాయిన్ అయ్యే వాళ్ళందరూ కూడా అన్అకౌంటెడ్ మనీ ఇన్వెస్ట్మెంట్ అంతే. వడ్డీ ఇప్పుడు బ్యాంకులో వేసుకున్నాం అనుకో, బ్యాంక్ వెళ్ళాలి, రావాలి, ఇదంతా నేర్చుకోవాలి. ఇందులో మార్గదర్శి చీటీలో చీటీ చేరావంటే మొత్తం వాళ్ళే చూసుకుంటారు. నువ్వు మళ్ళీ వెళ్ళక్కల, నువ్వు ఏ ఊరిలో ఏ చీటీలోకి నీ డబ్బు వెళ్తుందో కూడా తెలియదు. కృష్ణకుమార్ అన్నవాడు ₹1,00,000 నేను దాచుకుంటాను అక్కడ ఇస్తే, నిన్ను తీసుకెళ్ళి అనంతపూర్లో ఉన్నటువంటి ₹1,00,000 చీటీలోనో ₹10,00,000 చీటీలోనో జాయిన్ చేస్తాను. ఆ అనంతపూర్ చీటీ అయిపోయే టైంకి ఎక్కడ ఉందరా చీటీ ఖాళీ, ఎక్కడ ఉందరా అంటే పలానా ఒంగోలులో చీటీ ఖాళీ ఉందంటే అక్కడికి వెళ్ళిపోతుంది నీ పేరు. ఇవన్నీ తీసాం, అన్నీ బ్యాంక్ రాజశేఖర రెడ్డి కొడుకు జగన్మోహన్ రెడ్డి టైంలో ఇవన్నీ తీశారు. తీసినవన్నీ నేను తెప్పించుకున్నాను. ఎప్పటికప్పుడు ఆర్టీఐ కింద మొత్తం 2-3 వాళ్ళు ఏమంటే నోటీస్ ఇచ్చి కూడా తెప్పించుకున్నాను. 2-3 ఇస్తే మేము రిస్క్లో పడిపోతామండి, ఇంకా కోర్టులో ఫైల్ చేయకుండా మీకు ఎలా ఇస్తామని. కోర్టులో ఫైల్ చేయడం పబ్లిక్ డాక్యుమెంట్ నువ్వు తీసుకున్నాక పేపర్లో వచ్చిన తర్వాత అది కోర్టులో ఫైల్ చేయడం ఎక్కడ ఏ లా ప్రకారం చెప్తున్నావు. ఎందుకంటే అక్కడ కూడా భయస్తులు ఉంటారు. అయ్యి బాబా ఈ గొడవ ఏంటి, మమ్మల్ని చేయమంటున్నారు, మా చేత ఏం చేయిస్తారని మొత్తం అంతా ఉంది. సో చిట్ ఫండ్ కంపెనీ గొడవ మళ్ళీ మొదలెడదాం. చిట్ ఫండ్ ఇది ఎలా నడుస్తుంది అది. ఇది మాత్రం మార్గదర్శి ఫైనాన్షియర్స్ వరకు నేను అనుకున్నది జరిగింది. ఇది కానీ ఇస్తే వాళ్ళు పెన్ డ్రైవ్ ఇస్తే, నేను ఆల్రెడీ ఒక ప్రకటన చేశాను, నాకు చాలామంది కంప్లైంట్లు ఇచ్చారు వీటి గురించి, పేమెంట్ల గురించి. పేమెంట్ రాని వాళ్ళ కోసం ఇవ్వమని సుప్రీంకోర్టు ఏదైతే చెప్పిందో దాంట్లో నేను ఇంకా కొంత కోర్టు ముందు పెట్టాలి ఏమన్నా అంటే, ఈ పెన్ డ్రైవ్ లాంటిది వస్తే నాకు ఇప్పుడు ఇవన్నీ ఎతకాలంటే చాలా కష్టం. మేము ఆఫీస్లో చాలాసార్లు చూసుంటారు మీరు ఎవరన్నా పర్సనల్గా వచ్చినప్పుడు, మా టేబుల్ మీద ఇవే ఉంటాయి. మేము ఎవరో అందరం కూర్చుని ఎవడన్నా పేరు చెప్తే వెంటనే ఎతుకుతూ ఉంటాం, కానీ ఏ బుక్లో ఉందో తెలియదు, ఎందుకంటే ఒక ఆర్డర్లో లేవు అవి. సో పెన్ డ్రైవ్ ఇస్తారని అనుకుంటున్నాను. ఇచ్చిన తర్వాత ఎవరికైనా డబ్బులు నాకు రాలేదండనో, నాకు తక్కువ వచ్చాయనో, నాకు ఇన్ టైంలో ఇవ్వలేదండనో ఎవరైనా కంప్లైంట్ ఉంటే వెంటనే ఆ పెన్ డ్రైవ్లో చూసి కరెక్టా కాదా చెప్పి కోర్టులో వేసుకోవా, కోర్టు వారు మిమ్మల్ని అడిగారు, రేపు ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్ కూడా వస్తుంది, అందరినీ కూడా అడుగుతూ ఎవరికైనా డబ్బులు ఎగ్గొడితే రండి అని వెళ్ళండి అని చెప్పి సహాయం చేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇది 16 ఏళ్ళు 17 ఏళ్ళు అయిపోయింది, వాళ్ళకు కూడా జ్ఞాపకం ఉండదు. మార్గదర్శి చిట్ ఫండ్స్ వాళ్ళ దగ్గర కూడా నేను అనుకోవటం ఈ ఫైనాన్షియల్కి సంబంధించినటువంటి రికార్డు ఆ పెన్ డ్రైవ్ తప్ప ఇంకేం ఉండదు వాళ్ళ దగ్గర కూడా. చెక్ రూపంగా ఇచ్చారా ఏమి ఇచ్చారనేది బ్యాంక్ వాళ్ళు చెప్పగలరు. ఇందులో ఒక 4 బ్యాంక్ బుక్కులు కూడా ఉన్నాయి, బ్యాంక్ వాళ్ళ దగ్గర తీసుకున్నది, బ్యాంక్ వాళ్ళు ఎప్పుడెప్పుడు పేమెంట్లు చేశారన్నో కూడా ఉన్నాయి. సో దీన్ని పూర్తిగా చట్టబద్ధంగా హేతుబద్ధంగా ఒక లెవెల్ ఆఫ్ డెసిషన్కి తీసుకురాగలగాలంటే అది ఆ పెన్ డ్రైవ్ రావటం వల్ల ఆ పర్టికులర్ దాంట్లో ఉపకారం జరుగుతుంది. ఇక హెచ్ఈఎఫ్ కలెక్ట్ చేయొచ్చా చేయకూడదా అన్నది ఏదైతే వారు ఆర్గ్యుమెంట్ చేస్తున్నారో ఆ ఆర్గ్యుమెంట్ తప్పని ఆల్రెడీ రిజర్వ్ బ్యాంక్ వారు చెప్పారు. రిజర్వ్ బ్యాంక్ వారు చెప్పిన తర్వాత దాని మీద ఇంకా ఇది తప్పు అని మార్గదర్శి వాళ్ళు వాదించచ్చేమో, కానీ ప్రభుత్వాలు అయితే వాదించమని నేను అనుకుంటాను. వారికి ఎంత అనుకూలంగా ఉన్నా ప్రభుత్వాలు ఆ రకంగా వాదించవు. ఎఫిడేవిట్ టు దట్ ఎక్స్టెంటే వేస్తారు, కానీ కేసుని కొనసాగించే ఉద్దేశంతో ఉండరు అని అనుకుంటున్నా. ఎనీవే మై రిక్వెస్ట్ టు చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు, మీరిద్దరూ కూడా మీ విజ్ఞతను ఉపయోగించి సరైనటువంటి నిర్ణయం తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను.